హాయ్ ఫ్రెండ్స్, అందరు అనుకున్నారు. నా పేరు మాలవిక. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్తో కర్రీ చేసే విధానం చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ 1, 3 టమాటీలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇందాకలా చూపించాను. పువ్వు వెనకట్ల కాడలు ఇవి ఈ విధంగా ఇవి కట్ చేయాలి, పొడవుగా సన్నగా. ఇవన్నీ ఉల్లిపాయలు, ఇవి పచ్చిమిర్చి. వెళ్దారి ప్రాసెస్లో ఈ గ్యాస్లో వాటర్ వేసి స్టీల్ బాండీలోని సాల్ట్ వేసుకుందాం. వాటర్ కొంచెం వేడెక్కింది ఫ్రెండ్స్. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఫ్లవర్స్ అన్నీ ఫ్రెండ్స్, హీట్ ఎక్కువైంది. ఇప్పుడు మూత పెట్టండి. 5 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కట్ చేసుకున్నాము. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, దీంట్లో చిన్న చెక్క వేసుకుందారు ఫ్రెండ్స్. తర్వాత మసాలా ఫ్రెండ్స్ 3 వేసుకుందారు. టొమాటో ఇవి కచ్చపచ్చగా పేస్ట్ చేసుకుందారు ఫ్రెండ్స్. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత ఈ విధంగా ఇవన్నీ స్టాండర్డ్లో వేసుకుందారు. ఈ విధంగా ఉండాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇందులో వేసేద్దాం. ఈ విధంగా అన్నీ తర్వాత టీ స్పూన్ జీలకర్ర ఫ్రెండ్స్, కలర్ మారాయి. ఆనియన్స్ ఈ కలర్లో రావాలి. ఇది ఇందులో వేసేద్దాం. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలి. టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత 1/2 టీ స్పూన్, తర్వాత 1 టీ స్పూన్. ఇదంతా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో టమాటా ఎండట్లో రుబ్బేసి వాటర్ దీంట్లో వేయాలి. ఇందులో ఇప్పుడు కాలీఫ్లవర్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రైస్తో తినొచ్చేయండి, పొరాటా, చపాతీ,